అబ్బాబాబా కొన్ని చూసి నేర్చుకోవాలబ్బా. ఎందుకు నేర్చుకోవాలంటున్నానంటే ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఉన్న తమిళియన్స్ వాళ్ళ భాషాభిమానం కానీ వాళ్ళకున్న ఒక ద్రవిడియన్ అనే ఒక ఫీలింగ్ కానీ అద్భుతం, మహా అద్భుతం. మనందరం హిందీని ఓకే అంటే తెలుగు వాళ్ళందరూ, కానీ తమిళనాడు ఒక్కడ మాత్రమే మేము హిందీని తీసుకోము, దాన్ని భాషగా నేర్పించమని కేంద్రాన్ని ధిక్కరించారు. అందరితో ఆగారా? మొన్న బడ్జెట్ ప్రవేశపెడతా కూడా రూపీ సింబల్కి బదులుగా తమిళనాడుకి సంబంధించిన రూపాయి రూ అనే పదాన్ని రాసుకున్నారు. సరే, నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు మనకి కేంద్ర పాలిత ప్రాంతం ఉంది ఒకటి, పుదుచ్చేరి అని. మీ అందరికి ఐడియా ఉండిద్ది. మనకి సెంట్రల్ గవర్నమెంటు, తర్వాత స్టేట్స్, సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ చేసే కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అది మనకి తమిళనాడుకి దగ్గరలో పుదుచ్చేరి అని ఒకటి ఉంది, పుదుచ్చేరి. దానికి సీఎం గారు స్వామి గారు. ఆ స్వామి గారు ఏం చేశారంటే, నారాయణ స్వామి గారు అనుకుంటాను, నారాయణ స్వామి, ఓకే, ఆయన సీఎం గారు. అతను నిన్న మనను ఆ రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతంలో ఒక జీవో పాస్ చేశారు. ఏంటంటే అది అక్కడ ఆటోల మీద కానీ, షాపుల మీద కానీ, సినిమా థియేటర్ల మీద కానీ ఎక్కడైనా సరే బోర్డు ఓన్లీ తమిళంలోనే ఉండాలి, ఇంక ఎక్కడ ఉండకూడదని దాన్ని పాస్ చేశారు. వాస్తవంగా అయితే అక్కడ తమిళం, తెలుగు, మలయాళం, పోర్చుగీస్, ఇంగ్లీషు అధికార భాషలు. అయితే ఆయన ఈ తమిళనాడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, తమిళ భాషకి సపోర్ట్ చేస్తూ ఈ ఆజ్ఞలు జారీ చేశారనమాట. అది మరి వాళ్ళకున్న భాషాభిమానం అంటే. ఏమైనా తమిళనాడు కొద్దిగా సంథింగ్ స్పెషల్ అప్ప, వాళ్ళకు సూపర్. వాళ్ళ భాషాభిమానం కానీ, వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళకున్న చరిత్ర పరిజ్ఞానం కానీ మనందరం మెచ్చుకోవాల్సిందే. శభాష్, నమస్కారం. ఇది ఎంతవరకు పోద్దో చూడాలి.